వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంతోషి. స్టార్ హీరో సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ అండ్ తెలంగాణ ప్రభుత్వాలు కూడా అనుమతిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్ సినిమా అయినటువంటి పుష్ప 2 కూడా ఇరు రాష్ట్రాలు కూడా పర్మిషన్ ఇచ్చే బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి. అలాగే దీనిపైన మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. అయితే హైదరాబాద్ సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట వల్ల ఒక మహిళ ప్రాణాలు విడిచింది. దీనిపైన కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బెనిఫిట్ షోల వల్ల శాంతి భద్రతలకు నష్టం కలుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఇక ఎలాంటి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వబోమని ఆయన వెల్లడించారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్లో బన్నీ తన కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి వచ్చారు. అలాగే దిల్సుఖ్ నగర్ రేవతి, ఆమె భర్త, ఆమె పిల్లలతో కలిసి బెనిఫిట్ షో చూడడానికి వచ్చారు. బన్నీ వచ్చిన సందర్భంలో ఆ థియేటర్లో తొక్కిసలాట అనేది జరిగింది. ఆ తొక్కిసలాట సమయంలో రేవతి అలాగే ఆమె కొడుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గమనించిన పోలీసులు ఆమెకు సిపిఆర్ ఇవ్వగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్ల హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించిన వెంటనే డాక్టర్స్ ఈమె మరణించిందని చెప్పి నిర్ధారించారు. దీనిపైన మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ సరదాగా కుటుంబంతో కలిసి సినిమాకి వచ్చి ఒక వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం అని చెప్పేసి వ్యాఖ్యానించారు. అలాగే పుష్ప 2 టీం కూడా ఈ మహిళ మరణం పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అండ్ ఈ మహిళా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పేసి హామీ కూడా ఇచ్చింది. సో దీనివల్ల మన తెలంగాణలో ప్రస్తుతానికి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వబోమని చెప్పేసి మంత్రి అయితే క్లారిటీ ఇచ్చారు.